హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ 1 కి మీ అందరికీ స్వాగతం. మన ఛానల్లో పెట్టిన సోలార్ వీడియోస్ కి కామెంట్స్ రూపంలో కొంతమంది డౌట్స్ అయితే అడిగారు. వాటికి ఈ రోజు నేను రిప్లై అయితే ఇవ్వబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాగే కామెంట్స్ రూపంలో అడగండి. నేను ఇలా వీడియో తీసి మీకు రిప్లై అయితే ఇస్తుంటాను. ఫస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సోలార్ ఆన్ లో ఉన్నప్పుడు మెయిన్ స్విచ్ కట్టేస్తే ఎలా భయ్యా అని డౌట్ అడుగుతూ ఉన్నారు. మనకి సోలార్ పవర్ వస్తున్నప్పుడు అంటే మనకి బయట సఫిషియెంట్ లైటింగ్ ఉండి సోలార్ పవర్ అనేది వస్తున్నప్పుడు మనకి మెయిన్ స్విచ్ ఆపేసిన ప్రాబ్లం ఏముండదండి. ఎందుకంటే మనకి సోలార్ తోనే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో కావాల్సిన పవర్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి సోలార్ ఉన్నంతసేపు మన మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న ప్రాబ్లం ఏముండదండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గవర్నమెంట్ కరెంట్ లేకుండా ఇది వాడుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే మనం పవర్ బిల్ ని రెడ్యూస్ చేసుకోగలం, కానీ ఫుల్ గా ఈ గవర్నమెంట్ పవర్ లేకుండా మనం యూజ్ చేసుకోలేం. ఎందుకంటే మనకి లైటింగ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, సోలార్ పవర్ అనేది ఎప్పుడు ఒకేలా వస్తూ ఉండదు. కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్ పవర్ అనేది ఎంతో కొంత యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏసీలు, మోటార్లు, ఫ్రిడ్జ్లు పనిచేస్తాయి, బ్యాటరీలు అవసరం లేదా, మొత్తం కలిపి ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారు. చాలా మందికి డౌట్ అయితే ఉందండి. ఏసీలు, ఫ్రిడ్జ్లు పనిచేస్తాయని. సోలార్ పవర్ మీద ఏసీలు, ఫ్రిడ్జ్లు, గ్రేజర్లు అన్ని పనిచేస్తాయండి. కాకపోతే దానికి ఎంత అవసరం అవుతుందో అంత మనం సోలార్ పవర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ తీసుకుంటే బ్యాటరీస్ అవసరం ఉండదు. ఒకవేళ ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్ తీసుకుంటే మీకు బ్యాటరీస్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ బ్యాటరీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మార్నింగ్ టైము ఈ బ్యాటరీస్ లో సోలార్ పవర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. మనం నైట్ టైము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే ఆన్ గ్రిడ్ లో అయితే బ్యాటరీ ఉండదు కాబట్టి మీకు మార్నింగ్ ఎంతసేపు లైటింగ్ ఉంటే అంతసేపు మాత్రమే సోలార్ పవర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోలార్ పెట్టాలంటే 3 ఫేజ్ ఉండాలని అడుగుతూ ఉన్నారు. సోలార్ పెట్టాలంటే 3 ఫేజ్ ఏమీ అవసరం లేదండి. 3 ఫేజ్ కి సోలార్ కి అసలు సంబంధమే లేదు. మన ఏరియాలో 2 ఫేజ్ ఉన్నా మన సోలార్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న ఏసీ కూడా రన్ చేసుకోవాలంటే ఎంత మనీ అవుతుంది? మాకు 2 ఏసీస్, 5 ట్యూబ్ లైట్స్, ఒక గ్రేజర్, 4 ఫ్యాన్స్ ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. ఏసీ కూడా రన్ చేసుకోవచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మీకు 5 kVA ఇన్వర్టర్ అయితే అవసరం అవుతుంది. దీనికి ఒక 6 lakhs వరకు అయితే ఖర్చు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ కి ఎంత వాటేజ్ అవసరం అవుతుంది బ్రో, ప్లీజ్ సెండ్ మీ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. రిఫ్రిజిరేటర్ కి ఒకవేళ రిఫ్రిజిరేటర్ ఒకటే రన్ చేసుకోవాలంటే మనకి 1 kV ఇన్వర్టర్ సరిపోతుంది. కాకపోతే మన ఇంట్లో ఇంకా మిగతా అప్లయన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, అంటే లైట్స్ అని, ఫ్యాన్స్ అని ఉంటాయి కాబట్టి మీరు ఒక 2 kVA ఇన్వర్టర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ బ్రదర్, నాకు హోమ్ ఇన్వర్టర్ 850 kV అంటే 850 VA అనుకుంటా ఉంది. ఎమరాన్ బ్యాటరీ 150 mAh ఉంది. సోలార్ ప్యానల్స్ యూజ్ అవుతుందా బ్రదర్ అని అడుగుతున్నారు. మనం నార్మల్ ఇన్వర్టర్ కూడా సోలార్ ఇన్వర్టర్ కింద చేంజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే దానికి మనం సోలార్ ఛార్జ్ కంట్రోల్ అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ సోలార్ ఛార్జ్ కంట్రోల్ యూజ్ చేసి మనం నార్మల్ ఇన్వర్టర్ కూడా సోలార్ ఇన్వర్టర్ కింద చేంజ్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. దాని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ నార్మల్ ఇన్వర్టర్ బ్యాటరీ సోలార్ కి యూజ్ చేయొచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీ బ్యాటరీ అనేది వర్క్ అవుతూ ఉంటే యూజ్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీ బ్యాటరీ అనేది పోయినప్పుడు మీరు సోలార్ బ్యాటరీకి అయితే అప్గ్రేడ్ అవ్వండి, సరిపోతుంది. ఇదండి ఈ రోజు మన ఎఫ్ఏక్యూ ఎపిసోడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉండండి. నేను ఇలా వీడియో తీసి రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.